నేటి కాలంలో మగపిల్లల పరిస్థితి అయోమయంగా ఉందండి. మాట వినని పరిస్థితి. మీరు గమనించండి. మీరు చెప్పుకుంటారు, ఆ మధ్య ఎవరో కానీ పుట్టినరోజుకి ఏదో పోస్ట్ పెడితే ఏమండి ఆడంటాడు కదా ఇంకొకడు, కాకి పిల్ల కాకికి ముద్దు, కోతి పిల్ల కోతికి ముద్దు అని కింద ఇది రాశాడు. నిజమే, నా 2 పిల్లలు నాకు ముద్దు, మీ పిల్లలు మీకు ముద్దు. కానీ వాళ్ళు చాలా అందంగా పొడవుగా బలంగా ఉన్నారని మురిసిపోవటం కాదు. వారు గనక దేవుళ్ళో లేకపోతే, వారు గనక దేవుడిలో లేకపోతే, దేవుని సన్నిధిలో కనబడకపోతే ఎక్కెక్కి 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 ఏడవలసినటువంటి పరిస్థితి ఉంది. అందంగా బలంగా ఉన్నంత మాత్రాన్ని ఎంతకాలం ఉంటారు అని అంటే 60-70 సంవత్సరాలే కదా. మన పిల్లలే కాదు, ఇంట్లో మేపుకునేటువంటి కుక్క పిల్ల కూడా చాలా బొజ్జిగా ఉంటుంది, అందంగా ఉంటుంది, బలంగా ఉంటుంది, ముద్దు వస్తుంది. కానీ ఆ కుక్క పిల్లకి దేవుడు ఉండదు. మన పిల్లలు కూడా దేవుడు లేకపోతే దానికి దీనికి ఇంకా అనేటువంటి విషయాన్ని, ఈ మాటలు కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చును కాక వాస్తవాలు మీరు అంగీకరించండి, అంగీకరించకపోండి. నిజాలా కాదా? ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. నిజమా కాదా? ఎస్, నిజం. ఇప్పుడు నా పిల్లలు అందంగా ఉంటే ఉపయోగం లేదు, బాగా చదువుకుంటే ఉపయోగం లేదు, నెలకి ₹1,00,000 సంపాదిస్తే ఉపయోగం లేదు. దేవుడిలో లేకపోతే వాళ్ళు బ్రతికినా ఒకటే, చనిపోయినా ఒకటే అని ఒక భక్తుడు చెప్తున్నాడు. ఆ మాటలే మీకు వివరిస్తున్నాను, మీరు నా మాటలు అనుకున్నారనుక.